గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా వర్కౌట్ స్ప్లిట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలనేసి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. కాకపోతే నేను స్టార్ట్ చేస్తా అని చెప్పిన కదా, లైక్ సిరీస్ లెక్క మండే, ట్యూస్డే, వెడ్నెస్డే చెస్ట్, బ్యాక్ అండ్ లెగ్, సో ఇట్లా వగేరా వగేరా అని. సో ఇవాళ చెస్ట్ డే. సో మనం జిమ్లోకి వెళ్ళి చెస్ట్ డే ఎట్లా స్టార్ట్ చేయాలి యాజ్ ఏ బిగినర్ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇలా నా హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ ఉన్నది, అది కంప్లీట్ చేసుకొని దీని గురించి మాట్లాడుకుందాం. చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయండి. నువ్వు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఎల్స్ బయట ఏమన్నా లైక్ రన్నింగ్ అలాంటివి ఏమన్నా చేస్తే వగేరా వగేరా చేస్తే వీ కెన్ డూ సమ్ స్ట్రెచ్చింగ్స్ నార్మలీ. ఒకవేళ నువ్వు ఏ ఫిజికల్ యాక్టివిటీ ఏది చేయకపోతే డూ సమ్ కార్డియో, లైక్ ఒక 5 minutes ట్రెడ్మిల్ మీద ఎక్కండి ఆర్ ఎల్స్ సైక్లింగ్ చేయండి. దాని తర్వాత కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయండి. ఎందుకంటే ఇవి ఏంటంటే ఇట్లా బిగిసుకపోతాయి. మీరు ఏం వర్కౌట్ ఏం వర్కౌట్ చేయకపోతే మొత్తం ఇట్లా బిగిసుకపోతాయి. సో డూ సమ్ స్ట్రెచ్చింగ్స్ లైక్ రెసిస్టెంట్ బ్యాండ్ ఉన్నది కదా, ఇట్లా రొటేట్ చేయండి. మీకు చూపిస్తే ఇప్పుడు అది. అండ్ హెడ్ రొటేషన్, హిప్ రొటేషన్, బేసిక్ మన స్కూల్లో చేసినట్టు సేమ్ అట్లా చేసేయండి. అండ్ కొన్ని మొబిలిటీ డ్రిల్స్ నేను దానికి కూడా సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మనం ఈ వీడియోలో మొత్తం అన్నీ కవర్ చేయలేం. అండ్ ఈ వీడియోలో మనం చెస్ట్ అనుకున్నాం, చెస్ట్ మాట్లాడుకున్న తర్వాత లెటర్ ఐ విల్ డూ దట్ అబౌట్ మొబిలిటీ. అండ్ మీకు రెసిస్టెంట్ బ్యాండ్తో చూపిస్తా కొన్ని అవి వేయండి. ఎందుకంటే షోల్డర్లో ఏ మూమెంట్ ఉండదు కాబట్టి కొంచెం పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు మీ చెస్ట్ వర్క్ కూడా చేసినప్పుడు. అందుకే నేను చూపిస్తాను. స్టిక్ అన్న రాడ్ అయినా ఏదైనా సరే ఎడ్జ్లో పట్టుకొని ఇట్లా పర్ఫామ్ చేయండి. ఒక 2 into 10 times చేయండి, ఫ్రీ అయిపోతాయి. ఇలా పట్టుకొని బయటికి ఓపెన్ చేయండి. ఈ ఎల్బోస్ ఇక్కడనే పెట్టి బయటికి ఓపెన్ చేయండి. ఇలా ఇట్లా 2 into 10 times చేయండి. నెక్స్ట్ ఇలా ఇది బాగా వస్తలేదు, బయటికి ఇట్లా హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా 10 times చేయండి. ఇంకెక్కువ ఎగ్గితే ఇది చినిగిపోతుంది, అందుకే ఎక్కువ ఎగ్గట్లేదు. ఇలా మీ షోల్డర్ అంతా ఫ్రీ అయిపోతుంది. అప్పుడు పుషప్స్తో స్టార్ట్ చేయండి. 3 into 10 to 12 reps చేయండి. నేను 10 to 12 reps చెప్పినా అనేసి మీరు అదే పెట్టుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ ఒక్క విధంగా ఉంటుంది. నేను 10 reps అనేసి నేను 10 reps చేసాను అనుకో, అంటే మీ బాడీ 7th rep 8th rep కానీ అవి ఇంకా 10th rep వరకు పుష్ చేసాను అనుకో, మరి అంటే బలవంతంగా అక్కడ ఏమవుతుందంటే ఇంకెక్కువ ఫటిగ్ అవుతుంది, లేదంటే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నరాలను పట్టుకోవడం, ఎందుకంటే బిగినర్ కదా, స్టార్టింగ్ స్టేజ్ కదా, పట్టుకుంటే అన్నట్టు. నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసిన దీని మీద, లైక్ ఎట్లా చేయాలి ఏందనేసి. ఒకవేళ మీకు నార్మల్ పుషప్ రాకపోతే గో విత్ నీ పుషప్. ఒకవేళ ఇది కూడా రాకపోతే మరీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకో, ఇంకా రాడ్ తీసుకొని సపోర్ట్ తీసుకొని చేయండి. లెగ్స్ నేను దాని గురించి వీడియో చేసిన, డిస్క్రిప్షన్లో వేస్తా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. 2 జానాలు తీసుకొని కాళ్ళ దగ్గర పెట్టండి. మీకు డిఫికల్టీ అవుతుంది కాళ్ళ దగ్గర పెడితే, దూరం పెడితే కొంచెం ఈజీ ఉంటుంది. ఈ విధంగా చేయండి. చిన్న అనేది నేలకు తాకాల. బ్యాక్ డౌన్, బ్యాక్. కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్. సో ఈ విధంగా పర్ఫామ్ చేయండి. 3 sets చేయండి. నేను 10 to 12 reps అని చెప్పిన, ఎన్ని వస్తాను మీకు. సెకండ్ వేరియేషన్ వచ్చేసి బెంచ్ ప్రెస్. అండ్ ఇది కూడా సేమ్ 3 sets, 3 into 10 to 12 reps. అంటే ఎట్లుంటుందంటే వెయిట్ వేయాలనిపిస్తుంది, వేసాను అనుకో మళ్ళా తెలుసు కదా నరాలు పట్టుకుంటాయి. ఇది ఎట్లా తీసుకుంటారంటే మీకు ఎల్ షేప్ రావాలా, ఇట్లా ఎల్ షేప్ ఆ లెంత్లో తీసుకోండి. వెనుక ఆర్చ్ పొజిషన్ పెట్టండి, గ్యాప్ ఉండాలి. గ్లూట్స్ టైట్ చేయండి, కోర్ టైట్ చేయండి. ఈ ఫూట్ అనేది నేల కొత్తండి, గట్టిగా నేల కొత్తి గ్లూట్స్ కోర్ టైట్ చేసి రాడ్ తీసుకోండి. ఇది కూడా మీ ఐసైట్కి ఈక్వల్ ఉండాలి రాడ్ అనేది. ఇది పట్టుకోవడం కూడా సూసైడ్ గ్రిప్ పట్టుకోకండి, బిగినర్ కదా. ఇది ఒకవేళ స్లిప్ అయి పడ్డది అనుకో ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ గ్రిప్ పట్టుకోండి. అండ్ వెస్ట్ అనేది ఇట్లా బెండ్ కావద్దు, స్ట్రైట్ ఉండాలి. ఇది మీ లోవర్ పెక్స్కి తాకాల ఆర్ నిపుల్స్కి తాకాల. పైకి ప్రెస్ చేయండి. పైకి ప్రెస్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా ప్రెస్ చేయకండి. వెనకకి రాడ్ ఎట్లా ఇసిరేస్తాం, ఇట్లా వెనకకి ఇసిరేస్తాం. సో ఆ విధంగా ఇట్లా క్రాస్లో రావాలి కర్వ్. ఇది బ్రీత్ ఇన్, అప్, బ్రీత్ అవుట్. ఇది మీ చెస్ట్కి అన్నానా
ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు, ఎవరి మాట ఏంటి? థర్డ్ వేరియేషన్ వచ్చేసి పెగ్డిక్ ఫ్లై, దీన్ని బటర్ఫ్లై కూడా అంటాం. అండ్ ఇది పట్టుకోవడం కూడా ఇట్లా అంటే ఇష్టం వచ్చిన సీట్ వేసుకుంటారు. ఒకవేళ అంటే వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా, సో అట్లనే వచ్చి చేస్తారు. అంటే ఒక్కొక్కరి హైట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, అప్పర్ బాడీ లోవర్ బాడీ. సో ఏం చేస్తారంటే ఈ హ్యాండిల్స్ అనేవి మీ చెస్ట్కి ఇట్లా ఈక్వల్గా ఉండాలి. సో కొంచెం కిందికి ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయి ఈ విధంగా. ఇది తీసుకోవడం కూడా ఒక్కొక్కటి తీసుకోండి, రెండిట్లా తీసుకోకండి, ఇట్లా ఒక్కొక్కటి తీసుకోండి. చెస్ట్ పైకి లేపండి, చెస్ట్ పైకి లేపి ఇది చెస్ట్ పైకి లేపే ఉంచండి, స్క్వీజ్ చేయండి గట్టిగా. బ్యాక్, బ్రీత్ ఇన్, ఫ్రంట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా పర్ఫామ్ చేయండి. కమింగ్ టు ఫోర్త్ వేరియేషన్, కేబుల్ ఫ్లైస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వేరియేషన్ ఇది. లైక్ హైట్లో వేయండి ఇది. ఇది వేసినప్పుడు కూడా ఫుట్ స్ట్రేట్ వేయకండి, కొంచెం సైడ్ వర్డ్స్ వేయండి. సైడ్ వర్డ్స్ వేసి ఈ కేబుల్కి మీ ఎల్బోకి ఈక్వల్ ఉండాలి. లైక్ బాడీ అనేది కిందికి లీన్ చేయండి, కానీ చెస్ట్ లేపండి. ఇది ఇక్కడ వరకు ఆపుతారు కదా, కానీ ఓపెన్ చేయండి, ఇంకా ఓపెన్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్క్వీజ్ చేయండి పెక్స్ని గట్టిగా, అంటే ఫీల్ కండి. పెక్స్ని స్క్వీజ్ చేసి ఆ పెక్స్ని ఫీల్ అవ్వకుండా చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పోజింగ్ మ్యాండేటరీ లాస్ట్లో. టీషర్ట్ వేస్తే బాడీ లేనట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ చెస్ట్ వర్కౌట్ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ వర్కౌట్ ఉంది. బ్యాక్ వర్కౌట్లో ఎట్లా చేయాలి, లైక్ ఇప్పుడు మీకు చెప్పినవి కూడా కంపౌండ్ మూమెంట్సే. లైక్ పుషప్స్ కొడతాం, అక్కడ మన చెస్ట్ తోటి ట్రైసెప్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, లైక్ కంపౌండ్ మూమెంటే. లైక్ బెంచ్ ప్రెస్ చేస్తాం, అది కంపౌండ్ మూమెంటే. కానీ రెండు కంపౌండ్ మూమెంట్లో రెండు ఐసోలేషన్ మూమెంట్లు యాడ్ చేసినాం మీకు. అండ్ అది కూడా 4 వేరియేషన్స్, 4 into 3 సెట్స్ చేయండి, ఎనఫ్.